హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం బెంగళూరులోని చిన్న పట్టణం అంత జనాభా నివసించే అపార్ట్మెంట్స్ గురించి చూస్తున్నామండి. అందులో ముఖ్యంగా ఇక్కడ సదుపాయాలు మరియు వాటి యొక్క జీవన విధానాలు, వారికి దొరికే ఇక్కడ సౌకర్యాలు ఇలా ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం అనమాట. ఇక్కడైతే మనకు ఇవి చిన్న చిన్న అగ్గిపెట్టెల మాదిరి కనిపించే ఒక టవర్లు అనమాట. ఇవి ఇక్కడ మనం పోయిన ప్లేస్లో 50 టవర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న చిన్న సైజు నగరం అంతా పట్టణం అంతా మాదిరి కనపడుతుంది మనకి. ఇక్కడ ఏమేమి సౌకర్యాలు అంటే ఒకసారి చూస్తూ ఉంటాం, వీడియోలో చూడండి. ఇక్కడ పోతే మనకు స్టార్టింగ్ అయితే సెక్యూరిటీ అండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీకి ఎవరన్నా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకి ఇక్కడ నివసించే వాళ్ళ బంధువులు కానీ ఎవరన్నా కానీ రావాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీకి ఒక గేట్ పాస్ ఉంటుంది. ఆ గేట్ పాస్ ద్వారా మనం ఏదైనా సెక్యూరిటీకి ఓటీపీ సెండ్ చేసినట్టయితేనే వాళ్ళు మనతో అలో చేయడం అయితే జరుగుతుంది. మనం ఎంతమంది వస్తున్నాం అనేది కూడా ఈ విధంగా మనమైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చే లోపలికి పోవాల్సి ఉంటుంది. ఇకపోతే పిల్లలకి ఆడుకునే కానీ ఏదైనా కానీ పార్కులు, వాళ్ళకి అదేవిధంగా చిన్నపిల్లలకి ఆడుకునేకి సాయంత్రం పిల్లల్లో కానీ ఆడుకునేకి పచ్చని గ్రీనరీ, చిన్న చిన్న ఆట వస్తువులకు సంబంధించి వాళ్ళు ఆహ్లాదకరంగా ఆడుకునేకి అన్ని లోపలే ఇక్కడైతే వీళ్ళకి సదుపాయాలు అయితే కల్పించింటారండి. అదేవిధంగా ఎక్కువగా ఇక్కడ మంచిని గ్రీనరీ అనేది వీళ్ళు బాగా గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని ఈ విధంగా పిల్లలకి ఆడుకునేకి, వాళ్ళ సాయంత్రం వేళ చేరదిరికి ఆడుకోవడానికి మరియు పెద్దలకి గేమ్స్కి స్పోర్ట్స్ క్లబ్స్ అనేటివి ఇవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి. మరి అదేవిధంగా రోడ్లు కానీ ఏదైనా కానీ వాళ్ళ లోపలనే మన పార్కింగ్ కానీ మన వెహికల్స్ పోవడానికి రావడానికి రోడ్లు కూడా బాగా విశాలంగా బాగా పెద్దగా అనేది నిర్మించింటారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్స్ మనము రోజు పొద్దున సాయంత్రము ఎప్పుడో ఎనీ టైం క్రికెట్ ఆడుకోవచ్చండి. రేయి పగులు ప్రకాశిస్తూనే ఉంటాయన్నమాట. ఇక్కడ లైట్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ క్రికెట్ గ్రౌండ్స్, బ్యాడ్మింటన్ గ్రౌండ్స్, పిల్లలకి కోచింగ్ స్టాఫ్ కూడా ఉంటారండి. క్లబ్ హౌసెస్ ఉంటాయన్నమాట. ఆ క్లబ్ హౌసెస్ ద్వారా మనకు ఇక్కడ ఎవరికన్నా క్రికెట్ కోచింగ్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా అవన్నీ కూడా వాళ్ళందుకు వాళ్ళే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా సెక్యూరిటీ ఇక్కడ ప్రతి ఒక్క మరి సపరేట్ ఓపెన్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ప్రతి ఒక్క టవర్ అంటే ఇట్లా అంటారండి, ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క ఇట్లా 50 టవర్లు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క టవర్కి ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటారు ఖచ్చితంగా అనమాట. మళ్ళీ అక్కడ గార్డెన్, ఈ విధంగా ఎంతోమందికి ఈ గార్డెన్ ద్వారా ఉపాధి అనేది కూడా కల్పిస్తూ ఉంటారు. వాళ్ళకి రోజు అదే పని అండి. మార్నింగ్ సాయంత్రము రావడము, కట్ చేసుకోవడము, నీట్గా ఉంచడము, అంతేనండి. ఎక్కడైనా చూసుకోండి మీరు, ఒక చిన్న వ్యర్థం పదార్థం కూడా ఏది కనిపించుకోకుండా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. దానికంటూ కమిటీలు ఉంటాయి. దానికంటూ వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటివి కూడా వీళ్ళు వసూలు చేస్తారు. చూడండి ఎంతో బాగా ఏదన్నా మీటింగ్స్ జరుపుకోవడానికి, ఏదన్నా ప్రోగ్రామ్ జరుపుకోవడానికి, అదే ఆహ్లాదకరంగా చెట్లు అనేది ఇక్కడ బాగా ప్రాధాన్యత ఇస్తారండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పచ్చదనం అనేది కోరుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మంచి పచ్చని వాతావరణం కూడా ఇక్కడ ఏంటిది బాగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా పిల్లలకి బాగా ఆహ్లాదకరంగా ఇక్కడ ఎంతోమందికి ఉపాధి అనేది కూడా బాగా దొరుకుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు గార్డెన్ ఏరియాలో క్లీన్ చేసే వాళ్ళు గార్డెన్ ఏరియాలో, అదేవిధంగా ఎంతోమందికి ఎక్కడో ఎక్కువ మంది ఇక్కడ నివసించే వాళ్ళంతా సాఫ్ట్వేర్స్ వ్యాపారస్తులు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటారు. కాబట్టి డబ్బు అనేది ఎక్కువగా ప్రాధాన్యత కాబట్టి ఇక్కడ ఉపాధి కూడా చాలా మందికి అండి. ఇప్పుడు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి, ఇప్పుడు సాఫ్ట్వేర్స్కి టైం ఉండదు. భార్య భర్త ఇద్దరు ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా టైం టు టైం వాళ్ళు ఒక నిమిషం కూడా పక్కన పోకోకుండా పని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే ఎంతోమంది ప్రతి ఫ్లాట్లోనూ ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని నియమించుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఎంతోమందికి ఉపాధి అనేది ఇక్కడ వేల మందికే కేవలం పని చేస్తే, ఇప్పుడు ఎలా అంటే పొద్దున సాయంత్రం పోయి వాళ్ళు క్లీన్ చేయించి వంట చేయించి వచ్చినా కూడా ఒక నెలకు వాళ్ళకు 8,000 9,000 అంటే ఒకే ఇల్లు అయితే 8,000 9,000. చాలా ఇండ్లు ఒప్పుకుంటే గినా ఎక్కువ అనేది వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే చాలా మంది కూడా ఇక్కడ అట్లే అండి. సెక్యూరిటీ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఎంత లేదన్నా ఒక 1000 మంది అంటే తక్కువ లేకోకుండా సెక్యూరిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ భవనాలు అనేది వాళ్ళే ఏర్పరచుకుంటారు. దాని ద్వారా పిల్లలకి పాటలు కానీ
అట్లా టీచర్స్ని ఏర్పాటు చేసి సంగీతాలు సాహిత్యాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారండి. మంచి గార్డెన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎంతో ఆహ్లాదకరంగా వీళ్ళైతే డబ్బుకి డబ్బు ప్రాధాన్యత అండి ఇక్కడ. ఎక్కువ డబ్బు పెట్టే కొద్దీ సదుపాయాలు అనేది ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి. పిల్లలకి ఆటలు కానీ ఏదైనా కానీ అక్కడ ఆ సదుపాయాలు అనేది బయటికి ఏది ఒక చిన్న దానికి కూడా బయటకు పోనవసరం లేకోకుండా ప్రతి ఒక్కటి అక్కడ ఏర్పాటు చేయడం అయితే ఖచ్చితంగా జరిగింటాయండి. క్రీడా సముదాయాలు కానీ క్రికెట్ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ కానీ ఎంతోమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కానీ వాళ్ళ కేర్ టేకర్సే ఇక్కడ దండిగా మంది కనపడుతూ ఉంటారండి. ఆ పని కేర్ టేకర్స్ కోసం కూడా ఇక్కడ ఎక్కువగా ఉపాధి అనేది దొరుకుతూ ఉంటుంది. లేబర్ పని దొరుకుతూ ఉంటుంది. గార్డెన్ ఏరియా పనులు దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీగా ఎంతోమంది ఉపాధిని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకా ప్రతి ఆదివారము శనివారము ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అంతా ఇక్కడికే వచ్చేస్తుందండి. కూరగాయలు అన్నీ ఇక్కడ వీళ్ళకి ఇక్కడికే వచ్చి ఇక్కడికే దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఆదివారం సాయంత్రం చూసినట్టయితే ఎక్కడైనా ఒక చిన్న జాతర మాదిరే ఏదైనా ఈ చిరు వ్యాపారస్తులు చిరుతిండి వ్యాపారస్తులు వీళ్ళు కూడా మొత్తం అంతా ఇక్కడికే వచ్చి వ్యాపారాలు చేస్తారండి. ఈ విధంగా మనకి ఇక్కడ కమ్యూనిటీ భవనాలు అనేది ఇక్కడ ఇది శోభా డ్రీమ్ మేకర్స్ అంటారండి. నేను ఇప్పుడు చూపిస్తుండేదంతా ఇక్కడ ఒక ఫ్లాట్ ఒక 2 BHK ఫ్లాట్ ధర మనము నివసించాలంటే మినిమం 80,000 అండి. మళ్ళీ దానిపైన ఒక 5 నుంచి 6,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు అనేది ఇక్కడ వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వసూలు చేసి వీళ్ళకి సదుపాయాలు అయితే కల్పిస్తూ ఉంటారండి. ఈ విధంగా మనకు బెంగళూరులో ఎక్కడైనా కానీ ఇటువంటి కల్చర్ అనేది ఎక్కువ అయిపోయిందండి. వీటినే మనకు కమ్యూనిటీ కల్చర్ అపార్ట్మెంట్స్ అనేది కూడా అంటుంటారు. గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటూ ఉంటారు. అంటే మనకి ఏదైనా కానీ భద్రత కానీ సెక్యూరిటీ కానీ సదుపాయాలు కానీ అన్నీ ఎక్కడైనా కానీ వెళ్ళేటప్పుడు కూడా ఉండి చెకింగ్ చేస్తారు. ఈ విధంగా మనకు మంచిగా సెక్యూరిటీ అయితే